ఇందుకే ర్యాపిడో చేయబుద్ది కాదు. వీడు అలాంటప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఎక్కువ కట్ చేసుకోవడం ఎందుకు? అదేదో మనం ఎంతైతే కిలోమీటర్లు ఇచ్చినా అంతే అమౌంట్ ఇస్తే అయిపోతుంది కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. చలో మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. దాన్ని యాక్సెప్ట్ అయితే చేసినాము. ఇంకా పికప్ కూడా ఏదో దగ్గరే ఉంది మనకైతే. ప్రజెంట్ మనకి టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మరి ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. మరి చాలా వీడియోలలో చూసిన ఎర్నింగ్స్ అసలు రావట్లేని చెప్తున్నారు చాలామంది. నేను కూడా ఎప్పుడు ఒక 3 days, నేను కూడా 3 రోజులు ర్యాపిడోకి అయితే. చూద్దాం మరి ఎట్లుంటాయి ఎర్నింగ్స్. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకైతే ఇది జయంట్ మెట్రోకి అయితే వచ్చేసింది. డ్రాప్ అయితే 2 minutes అంటారు, 10 minutes చేస్తారు. అలాంటప్పుడు బుక్ చేసుకోకూడదు. తర్వాత మీ పనులు మొత్తం అయిపోయిన తర్వాత బుక్ చేసుకోవాలి. తర్వాత చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. లెట్స్ గో. మనకి ఫస్ట్ రైడ్ అయితే 64 rupees అయితే వచ్చింది. ఒరే ఇచ్చి నీ అమ్మ జీవితం, 74 rupees కట్ 17 rupees కట్ చేయడం ఏంట్రా? మరి ఎందుకు ఇచ్చినట్టురా మరి నువ్వు 64 rupees? ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఇందుకే ర్యాపిడో చేయబుద్ది కాదు. లెట్స్ గో. మనకి ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. పికప్ వచ్చేసి మనకి 1.8 kilometers అయితే చూపిస్తుంది. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. వీడు ఇందాక మనం 5.4 kilometers వచ్చినాం కదా. 5.4 kilometersకి 64 rupees ఇచ్చాడు. అయితే 64 rupees మళ్ళీ అందులో మనకి 17 rupees కట్ చేసుకున్నాడు. వీడు అలాంటప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఎక్కువ కట్ చేసుకోవడం ఎందుకు? అదేదో మనం ఎంతైతే కిలోమీటర్లు ఇచ్చినా అంతే అమౌంట్ ఇస్తే అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఎంత 8.2 rupees వచ్చినాడు per kilometerకి. అంతే 8 rupees, 8.2 rupees ఎంత వచ్చినట్టు అందులో చూపించింది ఇందాక. per kilometer బాగా వస్తుంది, ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి ఇట్లా తీసుకుంటాడు అంటే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇండికేటర్ వేస్తే ఏమవుతుందిరా నాయన? ఓటీపీ అన్న? ఓకే చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి రామచంద్రపురంకి అయితే వచ్చేసింది. ఎంత 6.8 kilometers అయితే చూపిస్తుంది. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. చలో మనకి రైడ్ అయితే 73 rupees వచ్చింది. వాడు మనకి ఎంత కట్ చేసేసాడు? 93 rupees వచ్చాడు. 73 rupees మనకి ఇస్తే నేను వచ్చింది 6.79 kilometersకి. ఇక్కడ చూడండి 7.87 rupees ఇచ్చాడు మనకి per kilometerకి. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. మరి ఇప్పుడే కదా బుక్ చేసి, ఇప్పుడే కదా, అప్పుడే ఆరు కమింగ్ అని పెట్టావు. వీళ్ళు కమింగ్ అనే పెడతారు. ఆడికి వెళ్ళినాక బొంగు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు మనకి, మనల్నే వెయిట్ చేపిస్తారు. చలో పికప్ కూడా ఎంత 650 meters అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే
పిక్ చేసేసుకుందాం. 7705. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి రైడ్ అయితే 66 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనకి ఇది పికప్ వచ్చేసి 2.2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఈరోజు అయితే ఎండ అయితే లేదంతగాను, మంచిగా చల్లగా ఉంది. అదే ఎండ ఉంటే ఇప్పుడు ఎంత 11-4 అవుతుంది కదా, ఈ టైంకి వాచిపోతుండే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. ఓటీపీ 1142. ఓకే. చలో మనకైతే 25 కిలోమీటర్లు డ్రాప్. ఇది అయోధ్య ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసింది. కావాలనే యాక్సెప్ట్ చేసిన. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. మనకి ఎంత 44 మినిట్స్ అయితే చూపిస్తుంది టైం అయితే. మంచి రోడ్ వచ్చింది, కానీ అక్కడికి 5 నుంచి మళ్ళీ కన్నిమేసంకి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి రైడ్ వస్తారో అది అర్థం కావట్లేదు. వస్తే లక్కు, లేదంటే ఇంకేం చేయలేదు. చలో మనకి రైడ్ అయితే 300 రూపీస్ అయితే వచ్చింది. ₹30 కట్ చేసాడు 300కి మనకి. అతను అడుగుతున్నాడు మరి ఎక్కడి నుంచి ర్యాపిడో వాళ్ళు ఎవరు ఉంటారు అంటే నా తెలియదు బ్రో అని చెప్పాను. ఇంటర్వ్యూకి వచ్చాడంట. వెయిట్ చేస్తామంటే ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తా అని చెప్పాను. 10 మినిట్స్ కదా 30 మినిట్స్ అని పడతా అంటున్నాడు. చూద్దాం మరి, మనకి ఎలాగ ఇక్కడి నుంచి రిటర్న్ రైడ్లు రావు కదా, వెయిట్ చేయడం బెటర్ ఆప్షన్. చలో ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ అని చెప్పారు. ఏమవుతుందో మరి, ఎందుకంటే టైం వచ్చేసి 12:14 అయితే అవుతుంది మనకి. ప్రజెంట్ మనకి ఎర్నింగ్స్ వచ్చేసి ఇందులో 676 అండ్ ఓలాలో వచ్చేసి మనకి బ్యాలెన్స్ చూద్దాం. ఇది 676 ప్లస్ 86 ప్లస్ 95 ప్లస్ 56 913 రూపీస్ అయితే వచ్చింది ఇప్పటికైతే మనకి. చూద్దాం, అతను ఇంకా వస్తే మనకి 1:30 ఇంటికలు ఈరోజు ఎక్కువ అయిపోతుందేమో టైం. వస్తున్నాడు అయ్యా. 10 మినిట్స్ 5 అంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఎక్స్ట్రా అయింది టైం. మనం ఏమంటాడు अब क्या हुआ भाई, हो गई? हाँ एक महीना हो गया ऐसे हो रहा। हाँ हाँ సెలెక్ట్ कर दिया. చలో మనకి టైం అయితే 1:11 అయితే అవుతుంది. నేను ఇవ్వండి ర్యాపిడో ఓపెన్ అన్నీ ఇట్లా ఓపెన్లోనే పెట్టిన రైడ్ వస్తుంది అని చెప్పేసి. సరే ఆఫ్ చేద్దాం. చలో ఇంకా వెళ్ళి అతను ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేద్దాం. సేమ్ లొకేషన్ అక్కడ డ్రాప్ చేయమని డ్రాప్ చేస్తాం, వేరే దగ్గర డ్రాప్ చేయమని డ్రాప్ చేస్తాం. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్ అయితే అరే అమ్మా సత్యనాంపు చూస్తుండే నాకు తెలిసి గండిమేసం సైడ్ వర్షం పడుతున్నట్టుంది. అయిపోయినా ఈరోజు మొత్తం నడిచిపోవడం ఇంటికి పోయేలోపు. ఇంటికి వెళ్ళిన తర్వాత పడితే బాగుంటుంది దేవుడా. మొత్తం బ్లాక్ అయిపోయింది. చూసి క్లైమేట్ కూడా ఏమంటారు చల్లగా కొడుతుంది గాలి. వర్షం పడేటట్టు నాలుగు పడుతున్నాయి వాటి సైడు. చూద్దాం. లెట్స్ గో. మనకి లాస్ట్ రైడ్ అయితే అతను మళ్ళీ రిటర్న్ పిక్ చేసుకున్నాం కదా, 350 రూపాయలు అయితే ఇచ్చాడు. ఏం చేద్దాం, వాడి దగ్గర నా దగ్గర లేవు అని మొత్తుకుంటున్నాం. వాడిని ఎవరో వాళ్ళ దోస్తు దగ్గర నుంచి వేయించుకున్నాడంట. ఆయన ఎక్కడ
కర్ణాటక నుంచి వచ్చాడు. ఇంకా వాడిని ఏం అడుగుతాం, ఎంత కట్టిరా నాయనా అని చెప్పిన. ఎందుకంటే మనం అక్కడ టైం వేస్ట్ చేసే కన్నా అదే మనకి ఎట్లాగా అక్కడి నుంచి ఖాళీగా రావాలి కదా అని చెప్పేసి నేను కూడా ఏం అడగలేదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుందాం అని చెప్పేసిన. ఆయన 350 ఇచ్చాడు. లెట్స్ గో. టైం వచ్చేసి 2:14 అవుతుంది. ప్రజెంట్ అయితే బిహెచ్ఎల్ దగ్గర అవుతున్నా. చూస్తా, ఇంకా క్లోజ్ చేసేస్తా ఇప్పుడు ఇంతటితో. మా ట్రాఫిక్ ఏంటో ఆయన ఎట్లా ఉంది. మియాపూర్ మెట్రో సైడ్ ఒక రైడ్ వస్తే బాగుంటుంది. ఇంకా రాకపోతే డైరెక్ట్ క్లోజ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతా. లెట్స్ గో ఫ్రెండ్స్. అబ్బా టైం వచ్చి మనకు చెప్పాను కదా మా ఇంటి సైడ్ రైడ్స్ తీసుకున్నా అని చెప్పేసి రైడ్ అయితే వచ్చింది. లాస్ట్ రైడ్ మనకి 114 అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత కట్ చేస్తాడు దీనికి వీడు? 5 రూపీస్. వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఎక్కువ ఇచ్చాడు. అరే వద్దురా నాయన, నేను రాను, ఇంకా వర్షం పడుతుంది ఇప్పుడు. ప్లీజ్ ఆర్డర్లు వద్దు. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఈరోజు మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి టైం వచ్చేసి 2:44 అయితే అవుతుంది. 784 ప్లస్ ఓలా ఓపెన్ చేద్దాం. ఓలాలో వర్షం పడుతుందా ఇప్పుడు? చెట్టు కింద ఉంటాం మంచిది కాదు, ఇక్కడ నుంచి అర్జెంట్ దొబ్బేయాలి. 80 ప్లస్ 86 ప్లస్ 95 ప్లస్ 56 ప్లస్ 350. చలో, ఈరోజు మనకి డైరెక్ట్ లోడ్ నుంచి వచ్చి 1371 రూపీస్ అయితే వచ్చింది. 1371 రూపీస్ అయితే వచ్చింది. టైం వచ్చేసి 2:44. ఇంకా లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం. ఇంకా చలో, వర్షం కూడా అయిపోయింది. స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ ఇంకా.